ప్రపంచంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం 19వ తేదీన ప్రారంభమవుతుంది. గౌరవ యువ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా మనతో మాట్లాడితే ఎంపీ నందిగం సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడా కూడా ఇంత గొప్ప అద్భుతమైన విగ్రహాలు నిర్మాణం చేయలేదు. చివరికి ఉత్తరప్రదేశ్ లాంటి ఏరియాలో కూడాను ఆ ప్రాంతాల్లో అటువంటి విగ్రహాలు నిర్మాణం చేయలేదు. కేవలం ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎందుకని ఈరోజు విజయవాడ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ బొమ్మను చూసే పరిస్థితి వచ్చిందంట? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అతీతమైంది. ఎందుకంటే రాజకీయాల కోసం అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయట్లే. కానీ ఆయన మొదటి నుంచి అంబేద్కరిజం, పూలే గారు, జగజ్జీవన్ రావు ఇలాంటి ఆలోచన వాళ్ళందరి ఆలోచనతో ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా ఇంత బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా సాగుతూ ఉంది. ఎప్పుడు గత ప్రభుత్వాలు మరి అంబేద్కర్ గారి విగ్రహం అంటే ఎక్కడో మారుమూలను తీసుకెళ్ళి కొద్దిపాటి వర్షం వస్తే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు, అంటే తప్పని పరిస్థితులు వాళ్ళు చేసిన పాపాలు అసెంబ్లీలో మాట్లాడడానికి స్టార్ట్ అయినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేవలంగా అంబేద్కర్ గారి విగ్రహం అని, అంటే వాళ్ళు చేసిన పాపాలను కప్పించుకోవడానికి మహానుభావుడు విగ్రహం పెడుతున్నామని చెప్పి వాళ్ళు అలా తయారైపోయి అలా ఆ రోజున అసెంబ్లీలో మాట్లాడారు. కానీ జగనన్న ఏ సందర్భం లేనప్పటికీ కూడా ఆయన ఉండాల్సిన ప్లేస్ అది కాదు, ఆయన ఉండాల్సిన పరిస్థితులు అక్కడ కాదు. ఆయన మన మధ్య ఉండాలి, మన దేవుడు. కాబట్టి మనం విజయవాడ నడిబొడ్డున వేల కోట్ల రూపాయలు ఉన్న స్థలంలో తీసుకొచ్చి ఆయన పెడతా ఉన్నారు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎక్కడైతే అణిచివేతకు గురాడో అలాంటి అణిచివేత నుంచి ఆకాశానికి ఎగిసిపడ్డ కిరటం ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ గారు. మరి ఆయన స్ఫూర్తి మా అందరికి కూడా, ఆయన స్ఫూర్తితోనే ఇవాళ మేమందరం కూడా ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి అలాంటి మహానుభావుడు మా అందరి మధ్యలో, మనందరి మధ్యలో, జనుల మధ్యలో ఉంటాం. మంచి ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా జీవితకాలం మా జాతులన్నీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఏ నాయకుడు చెప్పినా గత నాయకులు ఓటింగ్ కోసమే అంబేద్కర్ గారి పేరును వాడేవాళ్ళు, ఓటింగ్ కోసమే ఆ పూల సన్మానాలు అలా చేసేవాళ్ళు తప్ప. కానీ జగనన్న వచ్చిన తర్వాత మాత్రం అలా కాదు. అన్నిటికీ అతీతంగా ఏనాడు కూడా అంబేద్కర్ గారి గురించి ఆకాశం ఎత్తిన ఇప్పుడు ఆయన చెప్పాల. నేను ఒక ఇజం పాటిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా అది అంబేద్కరిజం అని చెప్పి ప్రజలకు తెలియాలి అంటే నేను నోటి మాటల్లో కాదు చేతులతోనే చూపించాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళు విజయవాడ నడిబొడ్డులో ఎటు నుంచి ఎంటర్ అయినా కానీ, ఎటు నుండి చూసినా కానీ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి కొండపైన అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ గారు విజయవాడ నడిబొడ్డులో. కాబట్టి విజయవాడకి ఒక ఫేమస్ అనుకుంటే ఇప్పుడు 2-3 ఫేమస్లు. ఒకవైపు అమ్మవారు, మధ్యలో అంబేద్కర్ గారు, ఇటువైపు గుణదల మేరీమాత, ఇట్లా రకరకాలుగా విజయవాడని మరి మంచి సిటీగా తయారు చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఆయన స్మృతివనంలో మొత్తం A to Z ఆయన జీవితం అంతా ఎలా గడిచిందనే దాని మీద ఒక చిత్ర రూపాన అక్కడ ప్రదర్శన కూడా పెట్టారు. చాలా అద్భుతమైన నిర్ణయం. కాబట్టి రేపు సభకి భారీ ఎత్తున జనం తరలి వస్తూ ఉన్నారు. 1.5 లక్షల మంది జనం వస్తానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్పగా జరుగుతుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనేనండి, మరొకటి అయితే కాదు. చెప్పండి, చాలామంది అసూయతో ఉన్నారు. ఏదైతే ఎక్కువ ప్రయారిటీ ఎస్సీలకి, మైనార్టీలకి, బీసీలకి జగన్ గారు ఇస్తున్నారని చెప్పి కొంతమంది ఓసీలు అప్పుడే ఫేస్బుక్ వేదిక కూడాను తమ భావాలు పంచుకున్నారు. ఎందుకని ఈ అసూయ? అంతకుముందు అటువంటి లేవు కదా. అంబేద్కర్ గారు ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదండి. అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు కల్పించారు. అందులో ఓసీ సామాజిక వర్గం కూడా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఒక కర్మ పట్టింది. ఆ కర్మ పట్టి ఇవాళ అంబేద్కర్ గారిని వీళ్ళందరినీ కించపరిచే విధంగా వాళ్ళు ఇక్కడ విగ్రహం అవసరమా అని చెప్పి వాళ్ళు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే చాలా విదారకంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ భాష కూడా. కాబట్టి వాళ్ళు చూసాం కదా, గతంలో కూడా చేష్టలు, వాళ్ళ వేషాలన్నీ కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళ మాటలు అయితే ప్రజలెవరూ పట్టించుకునే పరిస్థితి లేదండి. వాళ్ళు ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్టీలకి ఒక పెద్దపీట వేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎంలు గాను ఎస్సీలని, బీసీలని, మైనార్టీలను పెట్టే విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అంబేద్కరిజం, పూలే గారి విజయం, అలాగనే రకరకాల మరి ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడిన మహానుభావులు ఎవరైతే వాళ్ళందరి స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతూ ఉంది. ఆ ఏడుపు సర్వసాధారణంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఓటు అడిగే పరిస్థితి లేదు టీడీపీ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మన లోకేష్ అంటా ఉన్నాడు, జనాల కన్నీళ్ళ దగ్గరని చూసామని చెప్పి. గత 5 సంవత్సరాలు ఏం పొడిచాడు లోకేష్ అనేవాడు? పాదయాత్రలు ఏం చేశాడు? ఈ నైట్ ఎక్కడ ఎక్కేవాడు, ఎక్కడికో పోయి ఆ మూలం తేలి ఇక్కడి నుంచి పాదయాత్ర అనేవాడు. ఇప్పుడు కనీసం రవ్వంత చెమట పట్టుకుని పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్నారంటే అది లోకేషే. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి
అలాంటి వ్యక్తిని నమ్ముకున్న వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మాకు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఒక మంచి నాయకుడు దొరికాడు, కోహినూర్ డైమండ్ లాంటి నాయకుడు. ఆ నాయకుడి వెంట నడుస్తూ ఆ నాయకుడి ద్వారా మా జాతులన్నీ కూడా బాగు చేసుకోవడానికి కృషి చేస్తాం. మనం కూడా అమరావతిలో మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. వాళ్ళ జోడీ కూడాను జయలలిత శశికళ లాగా చాలా అందంగా ఉందని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తారు. అసలు ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ నడవడికి ఏంటి? మన సంక్రాంతి సంబరాల్లో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు కుటుంబ సమేతంగా పార్టిసిపేట్ చేశారు. ఒక పక్కనేమి కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అంటే వాళ్ళు కూడా ఫ్యామిలీ లాగా వాళ్ళు మరి దర్శనమిచ్చారు. కొంచెం ఆశ్చర్యంగా జనాలకు అనిపించారు. వాళ్ళు ఆ పుణ్య దంపతులు పక్కన చాలామంది పాపం వేదన కూడా, ఎవరైనా భార్యతో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే కదా చేసింది, మరి వీళ్ళిద్దరు జతగా వచ్చారని చెప్పి వాళ్ళు కూడా చెవులు కొరుక్కొని తల్లే కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళిద్దరిది విడదీరాని బంధం. ఎందుకంటే ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ దగ్గర కాస్త కూస్తే ఓట్లు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈయన అవసరం ఆయనకుంది, ఆయన అవసరం ఈయనకుంది. కాబట్టి వాళ్ళిద్దరు ఇడిపోయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళిద్దరు కలిసి ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా మాకు ఆ రాజకీయ ప్రత్యర్థుల కింద, రాజకీయ శత్రువుల కింద ఎవరైనా ఉండారంటే పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. లోకేష్ని అయితే మేము లెక్కేసుకోలే, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఎన్ని పెను మార్పులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అనే ఒక పదవిని చూసారా, ప్రతి పేదవాడి గుండెల్లో ఉంది. అది దాన్ని ఎవ్వడు చెరిపేయలేడండి. రేపు పొద్దున్న ఎలక్షన్ రూపంలో 2024లో చూస్తారు. మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమాన్ని, ఏదైతే బడుగు బలహీన వర్గాలందరూ కూడాను అభివృద్ధి చెందాలనే ఆశయంతో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడాను ఆయన వెంట ఉంటారు. ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాల పట్ల ఆయన చూపుతున్న ప్రేమ కావచ్చు, ఇవన్నీ కూడాను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని విజయదుదుంబి మోగిస్తాయంటున్నారు ఎంపీ నందిగం సురేష్. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ నుంచి అబ్దుల్ అలీ.